ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆశ్రమంలో ముగ్గురు అమ్మాయిలు కలిసి డిస్కషన్ పెట్టుకుంటారు. వాళ్ళ ముగ్గురు ఎవరు అంటే పమ్మి వాళ్ళ వదిన, వీళ్ళతో పాటు ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సేవకురాలు ఒక ఆవిడ. ఈవిడకి కూడా ఇప్పుడు ఎవరైతే మోంటీ బాబా ఉన్నారో తిను చేసేటటువంటి అరాచకాలు ఏవి కూడా తనకు కూడా నచ్చవు. అందుకే వీళ్ళ ముగ్గురు కలిసి అక్కడ ఒక డిస్కషన్ పెట్టుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఫస్ట్ ఏంటి అంటే లాస్ట్ ఎపిసోడ్లో మీకు ఎండ్ అయ్యేటప్పుడు చెప్పాను కదా, వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేస్తారు అని చెప్పి. ఆ వీడియోలో ఏముంటుంది, మోంటీ బాబా పమ్మి కలిసి ఇంటిమేట్ అయినటువంటి వీడియోస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తారు అంటే చూస్తూ బాబాని ఇట్లా చూసి చాలా కాలం అయ్యింది, చాలా కాలం నుంచి తనకి తీరనటువంటి కోరిక తీరి ప్రశాంతంగా నిద్రలో ఉన్నాడు అని చెప్పి పమ్మి వాళ్ళ వదిన ఆ వీడియో చూసి అంటుంది, అవును, మరణశిక్ష పడే ముందు ఏ వ్యక్తికైనా కోరిక ఉంటుంది కదా, ఆ కోరికనే మనం ఇప్పుడు తీర్చాము. ఖచ్చితంగా బాబా చేసిన అరాచకాలకి మరణశిక్ష పడి తీరాలి అని చెప్పి, ఇక్కడ నా పని పూర్తయింది, బయట జరగవలసిన పనులు చూడాలి అని చెప్పి అనుకుంటారు. ఎలాగైనా నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి పమ్మి అనుకుంటుంది. కానీ ఇంకొక అధ్యాయం మిగిలి ఉంది. ఈ అధ్యాయం కంప్లీట్ అవ్వాలి అంటే మనకి ఒక మనిషి సపోర్ట్ కావాలి. అతను ఎవరంటే బొప్పాస్వామి. ఇదంతా పమ్మి వల్లే జరిగింది అని చెప్పి చాలా కోపంగా ఉన్నారు. తనకి చాలా అవమానం జరిగింది, భరించలేనటువంటిది అని ఫీల్ అవుతున్నాడు. అంటే పమ్మి అంటుంది, నేను వెళ్ళి బొప్పాస్వామితో మాట్లాడతాను అంటుంది. ఇంతలో వాళ్ళ వదిన చెప్తుంది, వద్దు, నువ్వు అట్లాంటి పని మాత్రం చేయవద్దు, ఎందుకంటే బొప్పాస్వామి నీ మీద చాలా కోపంగా ఉన్నారు, తన ఈ దుస్థితికి కారణం నువ్వే అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి నువ్వు అట్లాంటి పని ఎప్పుడూ చేయకు, నేనే ఆలోచించి చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అనేది అంటారు. ఇంతలో మనకి బొప్పాస్వామిని చూపిస్తారు. బొప్పాస్వామి నైట్ టైం ఒక్కడే చాలా ఫీల్ అవుతూ అక్కడ అలా కూర్చుని ఉంటాడు లోన్లీగా. ఇంతలో ఏం జరుగుతుంది అంటే ఎవరో ముసుగులు కట్టుకుని మరి బాబా ఆశ్రమంలోకి గన్స్ తీసుకుని ప్రవేశించి బాబాని షూట్ చేద్దాము అని బ్యాక్ సైడ్ నుంచి ఎక్కి అంతరంగిక గది వైపు వెళ్తూ ఉంటారు. ఇంతలో బొప్పాస్వామి మైకేల్ని పిలిచి చాలా గట్టిగా అరిచి మైకేల్ దగ్గర ఉన్నటువంటి ఒక గన్ లాక్కొని, నేను వీళ్ళ సంగతి చూస్తాను, నువ్వు వెళ్ళి బాబా మౌంటీని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ సింగిల్ గన్, చిన్న గన్తోనే తను చంపేస్తూ ఉంటాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. లాస్ట్లో ఒకళ్ళ చేతిలో గన్ వర్క్ చేయకపోతే బొప్పాస్వామి వెళ్ళి వాడిని గుద్ది చంపుదామని ట్రై చేస్తూ ఉంటే మైకేల్తో పాటు మోంటీ బాబా వెనకాల ఇద్దరు బాడీ గార్డ్స్ వస్తారు. వచ్చి, నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి బొప్ప, నీలాంటి మంచి విశ్వాసకుడు మరియు స్నేహితుడు నాకు దొరికాడు, నీలో ఇంకా ఏమీ కూడా పాత బొప్పనే ఉన్నాడు, నేను చేసిన దానికి నువ్వు ఏమీ నా మీద పగ పెంచుకోలేదు, నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి బొప్పాస్వామితో మాట్లాడడం జరుగుతుంది. బొప్పాస్వామి చాలా ఆశ్చర్యపోతాడు, ఏంటి బాబా అసలు వీళ్ళంతా ఎవరు అంటే, ఎప్పుడూ జరిగే క్యాజువల్ డ్రిల్లే, కాకపోతే నువ్వు నీ విశ్వాసాన్ని చెక్ చేద్దామని నేనే ఏర్పాటు చేశాను, నువ్వు నిజంగా విశ్వాసపాత్రుడివి, నాకు ఎప్పుడూ రుణపడే ఉంటావు, నువ్వు నాకు ద్రోహం చేయవు, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి హక్ చేసుకుంటాడు. బొప్పాస్వామి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు, ఇన్ని రోజులు మట్టి ఇంతలా చేశాను, అయినా సరే నన్ను అనుమానిస్తున్నాడు కదా అని చెప్పి. తర్వాత ఏం జరుగుతుంది అంటే పమ్మి వెళ్ళిపోవడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటే, చెప్పాను కదా ఇంకో సేవకురాలు హెల్ప్ చేస్తూ ఉంటుందని, తను పమ్మికి యూనిఫామ్ మార్చి నువ్వు వంటవాళ్ళలాగా బ్యాక్ సైడ్ గార్డెన్లోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయి అని చెప్పి చెప్తూ ఉంటే, ఇంతలో వాళ్ళ వదిన వచ్చి, నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం కుదరదు, ఎందుకంటే ఈరోజు అక్కడ సెక్యూరిటీని చాలా ఎక్కువ మందిని పెంచారు, సో ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వదు, నేను వేరేలా ఆలోచిస్తాను అంటే నేను ఉజ్జర్కి కాల్ చేస్తాను అని చెప్పి పమ్మి అంటుంది. తనైతే ఏదో ఒకటి చేస్తాడు అని. వద్దు ఉజ్జర్ సింగ్కి ఇందులో ఇన్వాల్వ్ చేయకు, నేనే చెప్తాను, కంగారు పడొద్దు అని చెప్పి అంటుంది. ఇంతలోనే ఆశ్రమానికి ఒక అతను వస్తాడు. వచ్చి, బాబా మీకు విదేశాల నిండా భక్తులు ఉన్నారు అని చెప్పి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని పరిచయం చేస్తూ, మీ స్వర్గంలో కాటేజ్ కొనడానికి అందరూ రెడీగా ఉన్నారు, నిరాలా బాబా నిర్మించేటటువంటి స్వర్గంలో అంచుల్లో తేలిపోవాలి, అందులో మీకు సేవ చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు, కాబట్టి వీళ్ళు అందించే బహుమానాలు స్వీకరించండి, ఈయన ఒక బిల్లాని మీ పేరు మీద రాస్తాడని చాలా విదేశాల నుంచి వచ్చిన భక్తుల్ని పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత స్వామీజీ అంటారు, సరే ఆశీర్వదనాలు ఇచ్చిన తర్వాత వీళ్ళని పంపించేటప్పుడు ఇక్కడే వీళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పమ్మి డ్రెస్ మార్చుకుని వచ్చిన భక్తులతో పాటు కలిసిపోయి వ్యాన్లో ఎక్కేస్తూ ఉంటే బొప్పాస్వామి అంటాడు, భక్తుల్ని అలా ఖాళీ చేతులతో పంపడం కుదరదు, వీళ్ళకి విఐపి ప్రసాదం మనం ఖచ్చితంగా అందించాలి అని చెప్పి బాక్సులు తెప్పించి ఒక్కొక్క బాక్స్ని కారులోకి వెళ్ళిపోయినటువంటి భక్తుల దగ్గరికి వెళ్ళి మరీ ఇవ్వమని ఆదేశిస్తాడు. వెళ్ళి చూసేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పమ్మి ఉంటుంది.
పమ్మి ఉండడం చూసినటువంటి బొప్పస్వామి పమ్మిని గమనిస్తూనే ఉంటాడు ఫస్ట్ నుంచి ఏదో జరుగుతుంది అని. చాలా కోపం వచ్చి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు, దిగు దిగు అని గట్టిగా అరిసి నీకు ఇదే కదా కావాలి అని చెప్పి తన ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తినే కార్ డ్రైవ్ చేస్తూ ఆశ్రమం కార్లో బొప్పస్వామి పమ్మిని తీసుకుని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. పమ్మి చాలా షాక్లో ఉంటుంది. స్వామి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అప్పుడు పమ్మి మాట్లాడడం మొదలు పెడతాడు. నేను జీవితంలో నమ్మింది అల్లా నిన్నే పమ్మి, నేను నిన్ను చాలా సంతోషంగా చూసుకోవాలనుకున్నాను, ఈ ఆశ్రమం ఇవన్నీ వదిలేసి మనం వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము, నీకు ఎప్పుడూ నా మీద ప్రేమ కలగలేదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు పమ్మి చెప్తుంది, అవును నేను నిన్ను ప్రేమించాను, కానీ నాకు స్వామీజీని కటకటాలు వెనకాలకు పంపించాలని ఉంది. తను ఎందుకంటే నాకు చాలా తీరని ద్రోహం చేశాడు, కానీ నేను నిన్ను నిజంగానే నమ్మాను బొప్ప అంటే, సరే ఈ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళకి కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాలో కనుక్కో, నేను నిన్ను అక్కడ దింపేస్తానని చెప్తాడు. బొప్పస్వామి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట కాన్వర్సేషన్, వీళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఎట్లా బొప్పస్వామి పమ్మికి దగ్గర అయ్యాడు, నిజంగా ఎందుకు బిలీవ్ చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు. వెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జి దగ్గర కారు ఆగుతుంది. పమ్మి దిగకపోవడం చూసి అక్కడ ఉన్నటువంటి ఉజ్జర్ సింగ్ పోలీస్ ఆఫీసరు ఈశ్వర్నాథ్ గారు ఎవరో ఉన్నారని సందేహపడుతూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి బొప్పస్వామి వాళ్ళ మీద గన్ పెట్టి కాల్చడానికి ట్రై చేస్తూ కానీ కాల్చడు. ఎందుకంటే ఈశ్వర్నాథ్ గారికి చెప్తాడు, ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏ లొకేషన్స్లో ఉన్నారో కూడా నాకు తెలిసినా నేను మిమ్మల్ని వదిలేశాను, ఎందుకో తెలుసా సార్, మీ పాప గుర్తొచ్చింది నాకు, మీ పాపను చూసినప్పుడల్లా చిన్నపిల్లకి తండ్రి ఉండాలి, తల్లి ఎలానో లేదు అని చెప్పి నేను మిమ్మల్ని కావాలని చెప్పే మొంటి స్వామికి చెప్పలేదు, మిమ్మల్ని చంపించలేదు అని బొప్పస్వామి చెప్తాడు. ఆ విషయం విన్న ఈశ్వర్నాథ్ గారు సరే ఇప్పుడు ఏం చేద్దాము, అసలు డిసైడ్ అవుదాము అంటే పమ్మి చెప్తుంది, నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది, నేను కోర్టులో కేసు ఫైల్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంతకుముందు స్వామి ఏదైతే టెస్ట్ ఉందో నేను అర్హుణ్ణి కాదు అని చెప్పాడో ఇప్పుడు ఇదే వీడియో ఫేక్ అని అయితే ప్రూవ్ చేయలేరు, చాలా క్లియర్గా తెలుస్తుంది, తన్ని యాజ్ యూజువల్ టెస్ట్కి రమ్మని చెప్పి అన్నాము, అప్పుడు తను వస్తాడు, టెస్ట్ నిరాకరిస్తే కంపల్సరీ అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసిన తర్వాత ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యవహారాల అవకతవకలన్నీ బొప్పస్వామి చెప్పేస్తాడు. నేను కూడా అగైనెస్ట్గా మీకు మారతాను, కానీ నేను స్వామీజీ ఆశ్రమానికి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బొప్పస్వామి మొంటి స్వామి మాట్లాడుకోవడం జరుగుతుంది. నాకు చాలా భయంగా ఉందని చెప్తాడు. అప్పుడు ముందే చెప్తాడు, నువ్వు తనని పట్టుకుంటే తగలడిపోతుందని చెప్పాను, నువ్వు వినలేదు, కంగారు పడకు, ఎందుకు యాజ్ యూజువల్ టెస్ట్ రిఫర్ చేస్తారు, మనకు తెలిసిన డాక్టరే కాబట్టి మనం డబ్బులు పంపించేసి మేనేజ్ చేసేస్తాము, తను స్వామీజీ ఆ కార్యానికి పనికిరాడు అని సర్టిఫికెట్ ఇస్తాడు, సరిపోతుంది, కోర్టులో అది చూపిస్తే మన న్యాయవాదులు వెళ్ళి మాట్లాడతారు, నువ్వు ధైర్యంగా ఉండు మోంటి, నువ్వు ధైర్యం కోల్పోకు అని బొప్పస్వామి ధైర్యం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఎవరిని చూపిస్తారు అంటే నెక్స్ట్ సీన్లో కోర్టు సీన్ని చూపిస్తారు. కోర్టులో పమ్మి కేసుతో పాటు ఇంతకుముందు ఆశ్రమంలో సూసైడ్ చేసుకుని చనిపోయిన అమ్మాయిలు రాసినటువంటి లెటర్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, ప్లస్ వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్, అక్కడ ఆశ్రమంలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, డ్రగ్స్ కానీ ఇంకా వెపన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అసలు స్వామీజీ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఎవిడెన్సెస్తో సహా దొరికిపోతాయి. మైకేల్ కాల్ చేస్తూ ఉంటాడు, ఏంటి అంటే ఇక్కడ కోర్టు స్వామీజీ వస్తాడు, వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కోర్టు సెక్షన్స్ అన్నీ నమోదు చేసుకుని తన్ని ఫర్దర్గా టెస్ట్కి పంపిస్తుంది. టెస్ట్కి పంపించిన దగ్గర ఏం జరుగుతుంది అంటే మనకి ఇన్స్పెక్టర్ ఉజ్జయర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎప్పుడు బాబాకి ఫేవరబుల్గా సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి డాక్టర్ని కిడ్నాప్ చేయించి ఉంచుతాడు. సో ఆ డ్యూటీ డాక్టర్ వేరే ఆయన వస్తాడు, వచ్చినప్పుడు టెస్ట్కి రమ్మని పిలిస్తే నేను టెస్ట్కి రావడం ఏంటి, నేను రాను, ఆల్రెడీ ఇదంతా మా వాళ్ళు చూసుకున్నారు అంటే ఇక్కడ బాబాకి ఆ డాక్టర్కి కొంచెం కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇదంతా గమనించిన ఆఫీసర్ లైవ్ అప్డేట్ కోర్టులో జడ్జికి ఇవ్వడం వల్ల బాబాని కస్టడీలోకి తీసుకోమని చెప్తారు. నేనే దేవుణ్ణి, నన్నే అరెస్ట్ చేస్తారా అని బాబాకి చాలా కోపం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ రాళ్లతో కొడుతూ ఉంటారు, బాబాని తీసుకెళ్ళొద్దు అని. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మర్యాదగా మీరే కిందకి దిగి జనాల్ని కంట్రోల్ చేయండి, లేకపోతే అనవసరంగా ఎంతమంది ప్రాణాలు పోతాయి అని చెప్పి అంటే బాబా కిందకి వచ్చి నేను ఖచ్చితంగా బయటకి వస్తాను, నిజం నిరూపిస్తాను అని చెప్పి మీరు ఆవేశపడొద్దు, ఇదంతా మామూలే, నేనే భగవంతుణ్ణి అని చెప్పి వెళ్ళిపోతాడు. బాబా మాటలు విన్న జనాలు
కొంచెం శాంతిస్తారు. శాంతించిన తర్వాత బాబా జైల్లో ఉంటారు. జైల్లో ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అంటే, మైకేల్ చెప్పాను కదా, హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలాసార్లు కాల్ చేస్తాడు బొప్పాస్వామికి. బట్ బొప్పాస్వామి ఏం పట్టించుకోడు. ఏమని చెప్తాడంటే అప్పుడు మైకేల్ మేబీ కోర్టులో కదా మాట్లాడడం కుదరట్లేదేమో అని. తర్వాత బొప్పాస్వామి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళి కలుస్తాడు పర్సనల్గా బాబాని. అప్పుడు జైలర్స్ అందరూ కూడా అరేంజ్మెంట్స్ చేస్తారు. అప్పుడు చెప్తారు, నువ్వు కావాలనే చేసావు కదా ఇదంతా అని చెప్పి అడిగితే బొప్పాస్వామి, అవును, మరి నువ్వు మాత్రం నాకేమన్నా చేసావా? నాకు చేసిన ద్రోహం ఎలాంటిది? శుద్ధీకరణ చేస్తావు కదా, ఇప్పుడు నువ్వు అదే శుద్ధీకరణ చేయించుకుంటే బాబాగా బయటపడతావు. నీకు అది లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ కేసులో ఇరుక్కుంటావు. ఇదంతా పమ్మీయే చేసింది. నీకు ఆనాడే చెప్పా ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు అని చెప్పి ఆశ్రమం తగలబడిపోతుందని. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. చూడు ఇకపై ఆట ఎలా ఉంటుందో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోర్టులో కేసు ప్రూవ్ అవుతుంది. బాబాకి జీవిత ఖైదు జైలు పడుతుంది. బాబా చేసేదేమీ లేక జైల్లో కూర్చొని తోలుబొమ్మ ఆడించుకుంటూ ఉంటాడు. ఈ సీన్తో నీకు ఎపిసోడ్ ఎండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే, ఆ సీట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు కాబట్టి ఈ బాబా లేరు. నిరాలా బాబా ప్లేస్లోకి ఇప్పుడు కొత్త బాబా వస్తారు. ఎవరు అంటే బొప్పాస్వామి. ఈ బొప్పాస్వామికి హారతి ఇచ్చి తీసుకుని వచ్చే అమ్మాయి ఎవరు అంటే పమ్మి. పమ్మి ఇక్కడ ప్రధాన సేవకురాలుగా మారిపోతుంది. అకౌంట్స్ అన్నీ చూస్తూ ఇప్పుడు ఆశ్రమం కంప్లీట్గా బొప్పాస్వామి పమ్మి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ సీన్తోనే మనకి ఎపిసోడ్ ఎండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ది కంటిన్యూ అనే హింట్ డైరెక్టర్ ఇచ్చాడు. ఇంకా అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయో ఇందులో, ఎంత సాగదీస్తారు అనిపిస్తుంది. నిజం చెప్పాను కదా, నాకు నిత్యానంద స్వామి యాజ్ ఇట్ ఈస్గా చూసిన ఫీలే కలిగింది. అంటే అప్పుడు విన్న విషయాలు ఉంటాయి కదా, ఆ స్వర్గాన్ని క్రియేట్ చేయడం ఏంటో, బాబా చుట్టూ జనాలు చేరడం ఏంటో కానీ. సో నాకైతే యావరేజ్గా అనిపించింది ఈ పార్ట్ 2 ఆశ్రమ్ 3 అనేది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.